ఎస్ఎల్బీసీ పైకప్పు కూలడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదే వైఫల్యమని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన గులాబీ నేతలు 8 మంది చావుబతుకుల్లో ఉంటే ఎన్నికల ప్రచారానికి తిరగడమేంటని ఆక్షేపించారు. ఎన్నికలు, ఢిల్లీ పర్యటన అంటూ తిరిగే ముఖ్యమంత్రి పాలన అంటే ఏంటో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, అసలు పనులు మొదలుపెట్టే ముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేశారా అని అడిగారు. ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందని మాట్లాడే వారికి పొలాల్లో పారుతున్న నీరే సాక్ష్యమని హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని విఠలాపూర్, రంగాయిపల్లి గ్రామాల్లో కాలువల్లోకి నీళ్లు వదిలారు. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడిన హరీష్ రావు, కాంగ్రెస్ పాలనలో కంటే తామే 600 కోట్ల ఎక్కువ ఖర్చు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లోనే ప్రాజెక్టులు కూలిపోయాయని ఆరోపించారు. రంగనాయక సాగరో, మల్లన్న సాగరో, కొండపోచమ్మ సాగరో, అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? ఈ గలగల బారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దబాగ్ కొట్టుకుపోయింది, నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగిపోయింది. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలింది. ఏడాది అర్థంలో 4 గులగొట్టిరు మీరు. ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది కంటే, ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి పెట్టి బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. 15 నెలల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు. ఇప్పటికైనా చెయ్యండి. ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే ఇంకా యాసంగికి ఇంకా నీళ్లు బాగా ఇవ్వచ్చు. ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు.